హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రిటెన్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఇంకా ఏం కావాలి అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. మరింతకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రూమర్స్ అన్నిటినీ పటాపంచులు చేసి క్లాస్ అన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రిటైన్ చేసుకోవడం జరిగింది. సూపర్ గుడ్ న్యూస్, ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే 15 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. విదేశీ ప్లేయర్స్ 8 మందిలో 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం, ఇంకా మరొక 2 స్లాట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. టోటల్ పర్స్ వాల్యూ చూసుకుంటే 25,50,00,000 అయితే ఉంది. మంచి డీసెంట్ పర్స్. ఆక్షన్ టేబుల్ మీదకి వెళ్ళి మినిమం స్క్వాడ్ని బిల్డ్ చేసుకోవాలంటే మరొక 3 ప్లేయర్స్ కావాలి. టోటల్గా ఖాళీలన్నీ ఫిల్ చేసుకోవాలంటే మరొక 10 మంది ప్లేయర్స్ అయితే కావాలి. ఈసారి ఎస్ఆర్ఎస్ టీం థర్డ్ బెస్ట్ పర్స్తో ఆక్షన్ టేబుల్ మీదకి వస్తున్నారు. మొదటిగా ఎస్ఆర్ఎస్ టీం రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. ఆడమ్ జంపా, రాహుల్ చహర్, వియాన్ ముల్లర్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, అథర్వ టైడే, సిమర్జిత్ సింగ్, మహమ్మద్ సమీని ఎల్ఎస్జీ టీంతో ట్రేడ్ ఆఫ్ అయితే చేసుకున్నారు. ఎస్ఆర్ఎస్ టీం నుంచి రిలీజ్ అయిన మొత్తం 8 మంది ప్లేయర్స్ కూడా ఎక్స్పెక్టెడ్ ప్లేయర్సే కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ అయితే ఎవరూ లేరు. వీళ్ళలో లాస్ట్ ఇయర్ సరిగా రాణించిన వాళ్ళు, అండర్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళని, ఫ్యూచర్లో వీళ్ళు టీంకి ఫిట్ అవ్వరు అనుకున్న వాళ్ళని మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మిగతా 4 ప్లేయర్స్ అందరినీ కూడా ఎస్ఆర్ఎస్ టీం రిటైన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ గురించి అయితే చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, రవికుమార్ సామ్రాన్, ఇషాన్ కిషాన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బైడెన్ కార్స్, కమిన్స్, జయదేవ్ ఉనకదత్, ఇషాన్ మలింగ, జీసన్ అన్సారీ. టోటల్గా లాస్ట్ ఇయర్ ఏ టీం ఉందో ఈ సంవత్సరం కూడా అదే టీం బ్యాటింగ్ కోర్ మొత్తాన్ని రిటైన్ చేసుకోవడం జరిగింది. బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్ కేటగిరీ నుంచి రిలీజ్ అయిన 3 ప్లేయర్స్లో అథర్వ టైడే, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ. లాస్ట్ సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం వీళ్ళని సరిగా అయితే యూటిలైజ్ అయితే చేసుకోలేదు. జస్ట్ టీంలో ఉన్నారంటే ఉన్నారు అంతే. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్ఎస్ టీం 286 కొట్టారు, 120 కూడా ఆల్అవుట్ అయ్యారు. కొన్ని మ్యాచ్ల్లో బ్యాట్స్మెన్ పీక్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇస్తే మరికొన్ని మ్యాచ్ల్లో పూర్తిగా తేలిపోయారు. అయినా బ్యాటింగ్ కోర్ నుంచి ఎస్ఆర్ఎస్ టీం ఎటువంటి మార్పులు అయితే చేయలేదు, దాన్ని డిస్టర్బ్ కూడా చేయలేదు. లాస్ట్ సీజన్ ఫెయిల్ అయిన బౌలింగ్ లైనప్ నుంచే ఈసారి మేజర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. రిలీజెస్ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువ అయ్యాయి. హెడ్, అభిషేక్, ఇషాన్, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ 1 నుంచి 6 స్థానాలు ప్లేయింగ్ 11 వైజ్గా ఫిల్ అయిపోయాయి. ఇంకా కావాల్సింది నెంబర్ 7 పొజిషన్లో ఆడగలిగే ఒక ప్రాపర్ ఫినిషర్. లాస్ట్ సీజన్లో ఇదే పొజిషన్లో అభినవ్ మనోహర్ని ఒక 2 మ్యాచ్ల్లో ఆడించారు. మిగిలిన అన్ని మ్యాచ్ల్లో కూడా కమిన్సే నెంబర్ 7 పొజిషన్లో బ్యాటింగ్కి రావటం వల్ల లాస్ట్ సీజన్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్తో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా తగ్గిపోయినట్లుగా అయితే అయ్యింది. నెంబర్ 6 పొజిషన్ వరకే ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉండటం వల్ల మిడిల్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్పై అదనపు ప్రెజర్ పడి భారంగా అయితే మారింది. ఒక ప్రాపర్ ఫినిషర్ లేకపోతే డెత్ ఓవర్స్లో అదనంగా వచ్చే ఒక 20-30 రన్స్ రాకపోవడమే కాదు, చాలా వరకు మ్యాచ్ల్లో గెలుపు ఓటములపై కూడా ఇది గట్టిగా అయితే ప్రభావం అయితే చూపిస్తుంది. నెంబర్ 8 పొజిషన్లో కమిన్స్ ఉంటే నెంబర్ 9 పొజిషన్కి వచ్చేసరికి ఒక జెన్యూన్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ అయితే కావాలి. ఇక్కడ చూసుకుంటే రవి బిష్ణోయ్ అయితే బయటకు వచ్చాడు. ఎస్ఆర్హెచ్ టీంకి తను బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాడు. కానీ తన గురించి ఆక్షన్ టేబుల్ మీద వెళ్తే సిఎస్కే టీం నుంచి పోటీ అయితే ఉండొచ్చు. వాళ్ళు కూడా అశ్విన్, జడేజాని వదిలేశారు కాబట్టి బిష్ణోయ్ కోసం అయితే ట్రై చేస్తారు. ఫారెన్ ఆప్షన్స్ నుంచి తీక్షణ, అసరంగా లాంటి ప్లేయర్స్ అయితే వస్తున్నారు. బట్ ఎస్ఆర్హెచ్ టీంకి 3 ఫిక్స్డ్ ఫారెన్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో 4th ప్లేయర్గా విదేశీ స్పిన్నర్ని ఆడించుకునే వెసులుబాటు అయితే వాళ్ళకి లేదు. సో పక్కాగా ఇండియన్ స్పిన్నర్ కోసమే ఎస్ఆర్హెచ్ టీం అయితే ట్రై చేయాలి. ఒక విధంగా ఎస్ఆర్హెచ్ టీం చేయాల్సింది మహమ్మద్ సమీని ఎలాగూ ఎల్ఎస్జీ టీంతో ట్రేడ్ చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో ఎస్ఆర్హెచ్ టీం బిష్ణోయ్ని అడిగుంటే బాగుండేది. బిష్ణోయ్ ఆక్షన్ ప్రైస్ చూసుకుంటే 11 కోట్లు, షమీద్ అయితే 10 కోట్లు, మరొక ₹1 ఇచ్చి ఉంటే
ఎస్ఆర్ఎస్ టీంకి బిష్ణోయ్ సొంతమైపోయేవాడు. ఇక్కడే వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరికేది. బట్ ఎస్ఆర్ఎస్ టీం థింకింగ్ అనేది కాస్త డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. బిష్ణోయ్ ఆక్షన్లోకి వస్తే ఇంకా తక్కువ అమౌంట్కి వస్తాడు. ఆల్రెడీ టీంలో జేసన్ అన్సారీ, హర్ష్ దుబే రూపంలో మరొక 2 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఆ టైంలో బిష్ణోయ్ దొరకకపోయినా బ్యాకప్గా ఒక అన్క్యాప్డ్ స్పిన్నర్ని తీసుకుంటే ఆక్షన్లో ఎక్కువ పర్స్తో వెళ్ళి కెప్టెన్కి ఇష్టమైన క్యామరన్ గ్రీన్ కోసం ట్రై చేయొచ్చు అనే ఆలోచనను కూడా ఎస్ఆర్ఎస్ టీం మేనేజ్మెంట్ అయితే చేసింది. ఇప్పుడు క్యామరన్ గ్రీన్ కోసం ఎస్ఆర్ఎస్ టీం హోల్డ్ హార్టెడ్గా వెళ్ళినా దొరుకుతాడన్న గ్యారంటీ అయితే లేదు. వీళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఉన్న చెన్నై దగ్గర 46 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ దగ్గర చూసుకుంటే ఏకంగా 64 కోట్లు ఉన్నాయి. ఇంత అమౌంట్లు ఉన్నాయి. ఈ 2 టీమ్స్ అయితే డెస్పరేట్గా అయితే ట్రై చేస్తాయి. సో మరి ఎస్ఆర్ఎస్ టీంకి గ్రీన్ దొరికే అవకాశం అయితే లేదు. తన మీద ఒక 10 నుంచి 15 కోట్ల వరకు ఇన్వెస్ట్ అయితే చేయగలరు, కానీ అంతకంటే ఎక్కువైతే కష్టమే. ఒక్క గ్రీన్కి మొత్తం పెట్టేస్తామంటే కుదరదు. టీంలో ఉన్న మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఆర్ఎస్ టీంకి గ్రీన్ అవసరం మరీ అంతగా అయితే లేదు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా సెట్ అయిపోయింది కాబట్టి అనవసరంగా గ్రీన్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా తన వైపు వెళ్ళకపోవడమే బెటర్. అంత అవసరం అనుకుంటే వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఎలాగో ఆక్షన్ టేబుల్ మీదకి వస్తున్నాడు కాబట్టి మిడిల్ ఆర్డర్లో టీంకి యూస్ఫుల్గా ఉంటాడు. తన్ని తీసుకుంటే క్యామరన్ గ్రీన్ కంటే బెటర్ అడ్వాంటేజ్ అనేది వెంకటేష్ అయ్యర్ వల్ల వస్తుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే లాస్ట్ సీజన్ ఐపీఎల్ 2025 స్క్వాడ్లో ఎస్ఆర్ఎస్ టీంలో అటు బ్యాట్స్మెన్ నుంచి ఆల్రౌండర్స్ నుంచి బ్యాకప్స్ అయితే సరిగా అయితే తీసుకోలేదు. మరి ఈసారి ఈ మిస్టేక్ని అయితే రిపీట్ అయితే చేయకూడదు. తగినంత సఫిషియంట్ బ్యాకప్స్ని అయితే తీసుకోవాలి. ఇంకా వికెట్ కీపర్స్గా క్లాసన్, ఇషాన్ కిసాన్ ఉన్నారు కాబట్టి కొత్తగా మరి ఏ వికెట్ కీపర్ గురించి అమౌంట్ని అయితే ఇన్వెస్ట్ అయితే చేయని అవసరం లేదు. మిగతా అమౌంట్ అంతా వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అయితే పెట్టాలి. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్ టీంలో కమిన్స్కు తోడుగా పవర్ ప్లేలో వికెట్ తీసే ఫాస్ట్ బౌలర్స్ అయితే ఎవరూ లేరు. గతంలో ఈ రోల్లో ఉన్న భువీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత సమీ వర్కౌట్ కాలేదు, తన్నే ట్రేడ్ ఆఫ్ చేసేశారు. ఇప్పుడు ఒక జెన్యూన్ ఇండియన్ వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి. మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే వికెట్ టేకింగ్ బౌలర్గా హర్షల్ పటేల్ ఉన్నాడు. అదే డెత్ ఓవర్స్కి వచ్చేసరికి కమిన్స్కి తోడుగా ఇషాన్ మలింగా ఉన్నాడు. మిస్ అయ్యిందంతా ఒక పవర్ ప్లే ఫాస్ట్ బౌలర్ మాత్రమే. అలాగే మరికొన్ని బ్యాకప్ ఆప్షన్స్ కూడా కావాలి. మెయిన్ మరి ఎస్ఆర్ఎస్ టీమ్ స్కౌటింగ్ టీం కొంచెం బాగా వర్క్ చేసి లాస్ట్ ఇయర్లో అనికేత్ వర్మని ఏ విధంగా ఫైండ్ చేశారో ఈ సీజన్లో మరో 2-3 క్వాలిటీ ప్లేయర్స్ని ఫైండ్ చేయగలిగితే టీం సెట్ అయిపోతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎస్ టీం గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆక్షన్ ముందుగా మరొక వీడియో కూడా ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే చేస్తా. ఆ వీడియోలో ఎలాంటి ప్లేయర్స్ని ఎస్ఆర్ఎస్ టీం టార్గెట్ చేస్తే బాగుంటుంది, మెయిన్గా వాళ్ళ టార్గెట్ లిస్ట్లో ఎవరు ఉంటారు అనేది ఆ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.